ఇందిరమ్మ రాజ్యంలో మంచినీళ్ల కోసం జనం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. తాగునీటిని కూడా ఇవ్వకపోవడంతో ఈ సర్కార్ రేవంత్ సర్కార్పై సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామంలో మహిళలు ధర్నాకు దిగారు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట హన్మకొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇందిరమ్మ రాజ్యంలో నీళ్ల కోసం జనం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, రేవంత్ పాలనలో మంచినీళ్ల కోసం మళ్లీ మహిళలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, గత ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో ఇంటింటికి మంచినీళ్లు అందించి ఆడబిడ్డ బిందె పట్టుకుని బయటకు రాకుండా ఉండాలి మంచినీటి కోసం అనే ఒక లక్ష్యంతో మాజీ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ అనే ఒక పథకాన్ని దాదాపు 50,000 కోట్ల రూపాయలతో ఆయన ఈ పథకానికి రూపకల్పన చేసి అద్భుతంగా అమలు చేసినటువంటి విషయం తెలిసిందే. ఇంటింటికి నల్లాలు బిగించి అక్కడి నుంచి అంటే దగ్గరలో ఉండేటువంటి సంప్ హౌజ్ల ద్వారా నీళ్లు అందించే ఒక పథకానికి ఆయన రూపకల్పన చేసి అమలు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసేటువంటి యంత్రాంగం ఏదైతే ఉందో అది పూర్తిగా పట్టింపులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఇవాళ మిషన్ భగీరథ నీళ్లేవి అవసరమైన నీళ్లు గ్రామాల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే ఈ రోజు కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు మంచినీటి కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పెద్ద సముద్రాల గ్రామంలో గత చాలా సంవత్సరాలుగా ఎక్కడా ఎలాంటి మంచినీటి ఎద్దడి నెలకొనలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం గత సంవత్సరం మాత్రమే మంచినీళ్ళకు చాలా తీవ్రమైనటువంటి సమస్య ఏర్పడుతుందని చెప్పి గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. కోహెడ మండలంలోని ఒక సంప్ హౌస్ వద్ద నుంచి అక్కడికి తాగునీటి సరఫరా జరుగుతూ ఉంది. అయితే ఈ పైప్ లైన్ల ద్వారా నీళ్లు పంపించే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా నిర్వహించకపోవడం, దానికి పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం, ప్రభుత్వం నుంచి సరైనటువంటి నిర్వహణకు సంబంధించిన వ్యవహారం లేకపోవడం ఫలితంగా సక్రమంగా నీళ్లు రావడం లేదు. దీనికి తోడుగా గ్రామంలో ఉండేటువంటి బోర్లు కూడా ఎండిపోవడంతో అక్కడ నీళ్లు సరఫరా అనేది చాలా ఇబ్బందిగా పరిణమించినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో చాలా గత వారం 10 రోజులుగా గ్రామంలో నీళ్లు రాక ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహిళలైతే మంచినీటి కోసం వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎండలో వాళ్ళు వ్యవసాయ బావుల వద్దకు పెట్టి మళ్ళీ నీళ్లు తెచ్చుకునే పరిస్థితి. అంటే గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే నీళ్లు జరిగాయో అక్కడ నీళ్ల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే గతంలో ఉండిందో మళ్ళీ అట్లాంటి పరిస్థితి ఇవాళ మా గ్రామంలో ఏర్పడిందని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ మాకు మంచినీటి సరఫరా జరగాలి అని చెప్పి వాళ్ళు హుస్నాబాదు సిద్దిపేట రహదారి మీద వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు, రాస్తారోకో నిర్వహించారు. చాలాసేపు సుమారు గంట పాటు వాళ్ళు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. తక్షణమే మా సమస్య పరిష్కరించాలి, వాళ్ళు అధికారులు వచ్చి తమ సమస్య పరిష్కరించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం. మరీ ముఖ్యంగా ఇది ఒక మంత్రికి సంబంధించిన నియోజకవర్గం. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఇలాంటి దుస్థితి ఉండడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం, సరైన ఆదేశాలు లేకపోవడం, వేసవిలో ప్రజలకు మంచినీరు సక్రమంగా అందించాలనేటువంటి భావన సక్రమంగా లేకపోవడం ఫలితంగా ఇట్లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయనే పరిస్థితి ఉంది. ప్రజలు కూడా అదే భావనతో ఉన్నటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాల్లో లేని సమస్య మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చిందని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. తక్షణమే ప్రభుత్వం స్పందించి సక్రమంగా నీటి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మిగతా చాలా గ్రామాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉందని గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అటు కోహెడ మండలం కావచ్చు, హుస్నాబాద్ లోని చివరి గ్రామాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇట్లాంటి సమస్య ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రానున్న రోజులన్నీ కూడా ఏప్రిల్, మే నెలలు, ఈ 2 నెలలు కూడా తీవ్రమైనటువంటి ఎండలు ఉంటాయి. తీవ్రమైనటువంటి ఎండల నేపథ్యంలో బోర్లు గ్రామాల్లో ఉండేటువంటి బోర్లు పూర్తి స్థాయిలో ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు సక్రమంగా చెరువుల్లోకి, గుట్టల్లోకి, అటు చెక్ డ్యాముల్లోకి నీళ్లను కూడా వదలని పరిస్థితుల్లో భూగర్భ జలాలు కూడా అడగంటిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇది చాలా సమస్యాత్మకంగా మారిన నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం స్పందించాలి, అధికారులు స్పందించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది సింధూరా.
రైట్, థ్యాంక్ యూ రంగాచారి. ఇందిరమ్మ రాజ్యంలో మంచినీళ్ల కోసం మళ్లీ మహిళలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అంటూ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్ద సముద్రాలలో మహిళలు ఆందోళన బాట పట్టారు. మంచినీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట హన్మకొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవటం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.